హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్ రోజుకి ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట మీషో కంపెనీ నుండి. గైస్ ఈ మీషో అనేది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ కంపెనీ నుండి మంచి రిక్రూట్మెంట్స్ అయితే చేస్తున్నారు. వీరు హైబ్రిడ్ మోడ్ లో ఈ ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేశారనమాట. అంటే మీ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి శాలరీ కూడా చూసినట్లయితే కనుక అప్ టు 50,000 పర్ మంత్ అయితే మీకు ఉంటుంది. అంతేకాకుండా మీకు వర్క్ చేయడానికి కావాల్సిన ల్యాప్టాప్ ప్లస్ వైఫై ఫెసిలిటీ కూడా మీకు అయితే ఉంటుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఇంకా ఫర్దర్ గా జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్ అంతేకాకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. గైస్ ఇంకా జాబ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్ అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ స్పాట్ రోల్ చూడొచ్చు, అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్. ఇది హైబ్రిడ్ మోడ్ అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ కి వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో గైస్ ఇక్కడ అబౌట్ ద రోల్ చూసినట్లయితే కనుక యాజ్ అన్ అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ ఇన్ అవర్ టీమ్ యువర్ రోల్ విల్ encompass both product analytics and product execution అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చారనమాట. వాట్ యూ విల్ డూ అని అయితే ఇచ్చారు. యూజ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటా ఇన్ ద ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైకిల్ టు జనరేట్ యూజర్ అండ్ మార్కెటింగ్ ఇన్సైట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. కండక్ట్ ఎఫెక్టివ్ A/B ఎక్స్పెరిమెంట్స్ టు మెజర్ ద ఇంపాక్ట్ ఆఫ్ అండ్ ఇంప్రూవ్ ద ప్రొడక్ట్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చారు అనమాట. ఐడెంటిఫై కీ ప్రొడక్ట్ మెట్రిక్స్ అండ్ బిల్డ్ టూల్స్ అండ్ డాష్ బోర్డ్ టు ట్రాక్ దెమ్ కంటిన్యూస్లీ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చేసారు. ఐడెంటిఫై యూసేజ్ ప్యాటర్న్స్ అండ్ కమ్ అప్ విత్ యాక్షన్ ప్లాన్ టు మూవ్ మెట్రిక్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చారనమాట. కండక్ట్ యూజర్ రీసెర్చ్ అండ్ సర్వేస్ టు అండర్స్టాండ్ యూజర్ నీడ్స్ అండ్ పెయిన్ పాయింట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఫర్దర్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ వాట్ విల్ యూ నీడ్ అనేది ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే కన్ఫర్మ్ గా మీకు అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్ అని అయితే అడుగుతున్నారు. అంటే ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ అనలిటిక్స్ అనేది అయితే క్లియర్ గా అయితే ఇచ్చారు. ఎబిలిటీ టు రిజాల్వ్ ప్రాబ్లమ్స్ విత్ ఏ స్ట్రక్చర్డ్ డేటా డ్రైవ్ అప్రోచ్ అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. సార్ మీరైతే ఫర్దర్ వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ది జాబ్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ విధంగా మీకు ఒక అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇన్ కేస్ మీకు లింక్డ్ఇన్ ఉన్నట్లయితే కనుక ఆ ప్రొఫైల్ ద్వారా కూడా మీరు అయితే డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు. లేని వారు అయితే కనుక ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. వారు ఇచ్చిన కీ రిక్వైర్మెంట్స్ కి మీ యొక్క స్కిల్స్ మ్యాచ్ అయ్యే విధంగా అప్డేట్ అయితే చేసుకుని అప్పుడు అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ లొకేషన్ అయితే ఇవ్వండి. కరెంట్ కంపెనీ డీటెయిల్స్ కూడా మీరైతే ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక. నెక్స్ట్ ఇక్కడ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ నౌకరీ యూఆర్ఎల్, ఇక్కడ కొన్ని సోషల్ మీడియా యూఆర్ఎల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. వాటి యొక్క యూఆర్ఎల్స్ అయితే పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ సిటీసీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఇన్ కేస్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక. కరెంట్ సిటీసీ వేరియబుల్ బోనస్ ఇన్ కేస్ ఏమైనా ఉంటే కనుక వాటి గురించి కూడా ఇక్కడైతే ఇవ్వండి. ఎక్స్పర్ట్ సిటీసీ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ నోటీస్ పీరియడ్ ఇవన్నీ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక మీ యొక్క నోటీస్ పీరియడ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఒక కవర్ లెటర్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సో గైస్ ఇక్కడ ఫర్దర్ గా ఒకసారి మీరు వెరిఫై అయితే చేసుకుని సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్ ఏ విధంగా అప్లై చేయాలి చూసారు కదా. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెషర్స్ కూడా మంచి ఆపర్చునిటీ, మీరు అసలు మిస్ కావద్దు. గైస్ ఇదాన్ని బట్టి జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.